మీరు సిస్టర్ మిడ్ నైట్ చూసారా? చూడకపోతే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. బికాస్ దిస్ మూవీ ఈస్ నాట్ ఏ రెగ్యులర్ హారర్ స్టోరీ. ఈ స్టోరీలో పెయిన్, లోన్లీనెస్, ఫ్రీడమ్ అండ్ మ్యాడ్నెస్ అన్ని కలిసిపోయి ఉంటాయి. ఉమా క్యారెక్టర్ లో మన అందరికి కనిపించే స్ట్రగుల్ ఉంటుంది. లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్ అండ్ అండర్స్టాండ్ వాట్ సిస్టర్ మిడ్ నైట్ యాక్చువల్లీ మీన్స్. బ్యాక్గ్రౌండ్ అండ్ సెటప్. ఈ మూవీని కరణ్ కందారి డైరెక్ట్ చేశారు. ఆల్మోస్ట్ 20 years వర్క్ చేసి రెడీ చేసిన ప్రాజెక్ట్ ఇది. మెయిన్ క్యారెక్టర్ ఉమా రాధిక ఆప్టే చేసింది. ఉమా ఒక న్యూలీ మ్యారీడ్ గర్ల్. హస్బెండ్ గోపాల్ తో ముంబైలో ఒక చిన్న రూమ్ లో లైఫ్ స్టార్ట్ చేస్తుంది. కానీ ఆ చిన్న రూమ్ లో లైఫ్ ఈజీ కాదు. గోపాల్ సైలెంట్, ఎమోషన్లెస్ హస్బెండ్. నేబర్స్ లౌడ్ గా ఇరిటేటింగ్ గా ఉంటారు. స్లోలీ ఉమా ఫీల్ అవుతుంది, ఐఎమ్ ట్రాప్డ్ ఇన్ దిస్ హౌస్ అండ్ దిస్ మ్యారేజ్. ఈ ఫీలింగ్ నుండి స్టోరీ డార్క్ సైడ్ లో స్టార్ట్ అవుతుంది. ఎర్లీ స్ట్రేంజ్ మూమెంట్స్. ఒక స్మాల్ సీన్, మస్కిటో బైట్. అది సింపుల్ గా కనిపిస్తుంది, కానీ ఆ బైట్ తర్వాత ఉమా లైఫ్ టోటల్ గా మారిపోతుంది. షీ స్టార్ట్స్ సీయింగ్ స్ట్రేంజ్ డ్రీమ్స్, హియరింగ్ వియర్డ్ సౌండ్స్ అండ్ ఇమాజినింగ్ యానిమల్స్ అరౌండ్ హర్. షీ స్టాప్స్ ఎంజాయింగ్ నార్మల్ ఫుడ్, స్టాప్స్ స్మైలింగ్. ఎవ్రీథింగ్ ఫీల్స్ ఇరిటేటింగ్ టు హర్. ఈ మస్కిటో బైట్ అనేది సింబల్. ఇట్స్ నాట్ జస్ట్ పెయిన్. ఆ మస్కిటో బైట్ అనేది కేవలం నొప్పి కాదు, ఆమె అంచుకున్న కోపం మరియు ఎమోషన్స్ మేల్కొనే క్షణం అది. ఉమాస్ ట్రాన్స్ఫార్మేషన్. డే బై డే ఉమా మారుతుంది. షీ స్టార్ట్స్ క్వశ్చనింగ్, నేను ఒక పర్ఫెక్ట్ భార్యలా ఎందుకు ప్రవర్తించాలి? ఇతరులు చెప్పేది నేను ఎందుకు ఫాలో అవ్వాలి? గోపాల్ కన్ఫ్యూజ్ అవుతాడు, సమ్ టైమ్స్ యాంగ్రీ టు. ఉమా డ్రీమ్స్ లో యానిమల్స్ వస్తాయి, సౌండ్స్ డిస్టర్బ్ చేస్తాయి. అది యాక్చువల్ గా హర్ మైండ్ బ్రేకింగ్ ఫ్రీ అని అర్థం. ఈ పాయింట్ నుండి ఉమా నార్మల్ ఉమెన్ కాదు, షీ బికమ్ సంథింగ్ ఫియర్లెస్. సిస్టర్ మిడ్ నైట్ అది హర్రర్ కాదు, అది ఫ్రీడమ్ ఫామ్. ఇయర్స్ ఆఫ్ పెయిన్, ప్రెజర్ అండ్ లోన్లీనెస్ ని రిలీజ్ చేస్తుంది. సింబాలిజం అండ్ మీనింగ్. ఈ మూవీలో చాలా డీప్ మీనింగ్స్ ఉన్నాయి. నంబర్ 1 గోట్, వైల్డ్నెస్ అండ్ ఫ్రీడమ్. నంబర్ 2 మస్కిటో, పెయిన్ అండ్ రియలైజేషన్. నంబర్ 3 హౌస్, ప్రిజన్ ఆర్ కేజ్. నంబర్ 4 రెడ్ కలర్, యాంగర్, ప్యాషన్ అండ్ పవర్. ఉమా ఫుడ్ రిజెక్ట్ చేస్తుందంటే అది నార్మల్ డొమెస్టిక్ లైఫ్ ని రిజెక్ట్ చేస్తుందని అర్థం. డైరెక్టర్ సైలెన్స్ అండ్ విజువల్స్ తో స్టోరీ చెప్తాడు. బ్యాక్గ్రౌండ్ లో మ్యూజిక్ లో పంక్, రెట్రో సౌండ్స్ ఉమా మైండ్ లో కన్ఫ్యూజన్ ని రిఫ్లెక్ట్ చేస్తాయి. దట్స్ వై ఈ మూవీ ఫీల్ అవుతుంది, ఎక్స్ప్లెయిన్ అవ్వదు. క్లైమాక్స్ అండ్ ఎండింగ్. క్లైమాక్స్ లో ఉమా కంప్లీట్ గా మారిపోతుంది. గోపాల్ భయపడతాడు అండ్ సొసైటీ రియాక్ట్స్ లైక్ షీఈస్ గాన్ మ్యాడ్. కానీ ఉమా నైట్ లో వెళ్తుంది, ఫ్రీగా నడుస్తుంది. ఆ సీన్ మీనింగ్ క్లియర్ గా చెప్పలేదు. డిడ్ షీ డై, డిడ్ షీ ఎస్కేప్ ఆర్ డిడ్ షీ ఫైండ్ ఫ్రీడమ్? డైరెక్టర్ ఆన్సర్ ఇవ్వలేదు, కానీ మెసేజ్ క్లియర్గా ఉంది. సొసైటీని వదిలేసిన ఉమెన్ని మాస్టర్ అంటారు, కానీ ఆ ఫ్రీడమ్లోనే తన పవర్ ఉంటుంది. సిస్టర్ మిడ్ నైట్ ఎండింగ్ స్కేరీగా కాదు, ఇట్స్ ఏ ఎమోషనల్ అండ్ పవర్ఫుల్. కంక్లూషన్ అండ్ అవుట్రో. రాధిక ఆప్టే పర్ఫార్మెన్స్ చాలా రా అండ్ బోల్డ్. సినిమాటోగ్రఫీ, లైటింగ్, మ్యూజిక్ అన్ని డీప్ మీనింగ్తో డిజైన్ చేశారు. ఈ మూవీ ఆన్సర్స్ ఇవ్వదు, క్వశ్చన్ రైజ్ చేస్తుంది. ఉమా మాన్స్టరా ఆర్ ఫ్రీ ఉమెనా? మీరు ఈ మూవీ కనుక చూస్తే కమెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి డీప్ బ్రేక్ డౌన్స్ అండ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈస్ పిఆర్ స్టూడియోస్ సైనింగ్ ఆఫ్.